నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిల్లా ప్రాంతంలో గల మినీ ట్యాంక్ బండును ఆనుకుని నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూలోని ఐఐఎం నుండి వర్చువల్ విధానం ద్వారా కేంద్రీయ విద్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేయగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాలను ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశమంతటా విస్తరిస్తుందన్నారు. 2014 వరకు రాష్ట్రంలో కేవలం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, ఉమ్మడి జిల్లాలోనే కేంద్రీయ విద్యాలయాలు ఉండేవని అన్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లా కేంద్రంతో పాటు బోధన్, మిర్యాలగూడ, మహబూబాబాద్, సిరిసిల్ల వంటి అనేక పట్టణాల్లోనూ కేంద్రీయ విద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయానికి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని వసతులతో కూడిన నూతన భవనం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కేంద్రీయ విద్యాలయాల ద్వారా నాణ్యమైన విద్య అందుతుందన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకున్న వారు దేశభక్తిని పుణికిపుచ్చుకుంటారని అన్నారు. కేంద్రీయ విద్యాలయం ఆవరణలో చదువుల తల్లి సరస్వతిమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అవసరమైన నిధులను సొంతంగా తాను సమకూరుస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయాల సంస్థల హైదరాబాద్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ మమత తదితరులు పాల్గొన్నారు. అనేక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రారంభోత్సవం ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో అడుగు పెట్టమా అనే సంధ్యాల చూసిన కొన్ని రోజులు అక్కడ ఈరోజు గత 10 సంవత్సరాల నుండి దేశంలో అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా పరిగెత్తా ఉందో ఎడ్యుకేషన్ అంతా కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా నిజామాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం 2018లో ప్రారంభించబడింది. నెక్స్ట్ ఇయర్ పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవ ఎంపీ అన్ని ధర్మపురి గారు గెలిచిన తర్వాత నిజామాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి మరమ్మత్తు ప్రయత్నం కృషి చేసి నిజామాబాద్లో కూడా కేంద్రీయ విద్యాలయం ఏ ప్లాన్లో శాంక్షన్ తెప్పించినందుకు ఆయన కృషి చేసినందుకు మోడీ గారికి మరియు విద్యాశాఖ మంత్రికి మరియు అన్ని ధర్మపురి గారికి అందరూ కూడా సంపూర్ణ జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు గారికి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీ రెజీ బిఆర్ నాథ్ గారికి, భవనానికి మనకు హిందూరు పట్టణానికి ప్రసాదించిన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2014లో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేవలం హైదరాబాద్ మినహా
ఈ బ్రహ్మాండమైన 7.5 ఎకరాల కేంద్రీయ విద్యాలయ స్కూల్ మరియు క్యాంపస్ ఇవాళ ఇనాగ్రేషన్ చేస్తున్నాము. వచ్చే సంవత్సరంలో కూడా మన జిల్లాలోని కోడూరు మండలంలో నిర్మితమవుతున్న కేంద్రీయ విద్యాలయ క్యాంపస్ కూడా మనం ఇనాగ్రేట్ చేస్తున్నాం. విద్యార్థులు మన స్కూల్లో ఇవాళ నమోదైన రానున్న కాలంలో కూడా ఇప్పటి వరకు యాజమాన్యంతో మాట్లాడుతూ ఉన్నా ఏప్రిల్ నుంచి ఇక్కడ నూతన అకాడమిక్ ఇయర్ ఏదైతే స్టార్ట్ అవుతుందో క్లాసెస్ ని ఈ నూతన ప్రాంగణంలో మనం మొదలుపెట్టుకుంటున్నాం. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నేటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగణన చట్టాన్ని ప్రవేశపెట్టినందుకు శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దశాబ్ద కాలాల నాటి బీసీల కళ ఈరోజు నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలందరూ కూడా, బీసీలే కాదు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ కూడా పార్టీకి అండదండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ చట్టం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలకు దామాషా ప్రకారం వారికి సంక్రమించాల్సిన సామాజిక, ఆర్థిక, ఉద్యోగ అవకాశాలు వారికి అందడమే కాకుండా వారి పూర్తి స్థితిగతుల ప్రణాళికకు అవసరమైనటువంటి అంశాలను రూపొందించడానికి కూడా చాలా సహాయపడుతుంది చట్టం. ఈ చట్టం వల్ల బీసీలందరికీ న్యాయం జరిగినట్టయితుంది. ఈ సందర్భంగా బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిందని కోరుతూ ఉన్నాం. అసెంబ్లీ సమావేశాల్లో బీసీల గణన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్క గారికి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి మా యొక్క ధన్యవాదాలు. ఇటు తీర్మానం గత ప్రభుత్వం 9 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ చేసింది, కానీ బీసీలను పట్టించుకున్న పాపన పోలేదు. ఏ రోజు కూడా బీసీలని చూడలేదు, చిన్న చూపుతోనే చూశారు. మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వెంటనే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు మా బీసీల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి తీర్మానాన్ని ఆమోదించినందుకు ఇటు అధికార పక్షమైన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మేము 64 సీట్లు గెలిచినామంటే అది బీసీల వల్లనే అని మీకు చెప్పగలుగుతున్నాం. ఈ రోజుల్లో బీసీలు మరో 14-15 సీట్లు పార్లమెంట్లో ఎన్నికల్లో మేము 14-15 సీట్లు గెలవబోతున్నాం. ఇదే బిల్లుతోటి ప్రజల్లోకి ఇదే తీసుకెళ్తామని మేము తెలియజేస్తున్నాం. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ అక్బరీ బేగం పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఐఓ రఘురాజ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అక్బరీ బేగం, అబ్దుల్ మజీద్ దంపతులను డిఐఓ రఘురాజ్, వివిధ కళాశాల ప్రిన్సిపాల్లు, అతిథి అధ్యాపకులు వెంకటేష్, వారీష్, వనిత, మహేందర్, గంగారాములు తదితరులు ఘనంగా సన్మానించారు. గణతంత్ర దినోత్సవం రోజు కలెక్టర్ చేతుల మీదుగా బెస్ట్ రికార్డ్ అసిస్టెంట్ గా అవార్డు తీసుకున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల రికార్డ్ అసిస్టెంట్ సరోజిని ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ దేవారం, పిడి గంగాధర్, భీమ్గల్ కళాశాల ప్రిన్సిపల్ చిరంజీవి, దరపల్లి కళాశాల ప్రిన్సిపల్ అస్లాం రజీయుద్దీన్, వర్నీర్ కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడాలి కానీ, ముచ్చట్లాడడం కానీ, టైంపాస్ చేయడాలు కానీ ఈ మన మేడం దగ్గర మేము ఎప్పుడూ చూడలేదు. మీరు కూడా చూసి ఉండొచ్చు. తన పని ఏంది, తను అనేది దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కానీ మేడం గారు ఈ సంవత్సరంలో రిటైర్మెంట్ కావడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయము.
వ్యక్తి అయిన తర్వాత రిటైర్మెంట్ అనేది చాలా సహజమే. కాబట్టి జీవితంలో ఈ మేడం గారు ఈ విషయాన్ని ఈజీగా తీసుకొని తన కుటుంబ సభ్యులతో చక్కగా భావి జీవితము గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మేడం గారి హస్బెండ్ అయినటువంటి మాజిద్ గారికి తెలియజేసేది ఏంటంటే, మేడం గారిని ఇంట్లో చూస్తున్నాడేమో కానీ ఈ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మా అందరి అభిప్రాయాల ద్వారా సారు తెలుసుకొని మేడంకు మంచిగా ఎల్లప్పుడూ మంచిగా సుఖంగా సంతోషంగా ఉండేలా చూడాలని నేను డయాస్ మీద సార్లు కోరుకుంటున్నా. ముగిస్తున్నాను. Participated in the national level 3K run and stood first place. She was selected also for international level to be held in Nepal this month. So dear students, intermediate level stage is a turning point of your career. As one journey ends, another begins. After intermediate, you can go for general courses like BA, BCom, BSc, or go for engineering courses or medical or paramedical courses based on the marks of NEET and MCET. So, students, I wish all the students you work hard, get success in the forthcoming examination. As I am going to retire in the month of April, I take this opportunity to thank our DIO sir, L. Raghuram sir, for his guidance and support throughout these years, both as a GL and principal. I thank our Principal Association President Dr. Abba Chiranjeevi sir for his valuable suggestions and cooperation throughout these 7 years. ఆర్మూరు పట్టణంలోని లిల్లీపుడ్ పాఠశాల విద్యార్థులు విహార యాత్రకు వెళ్లి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ సారంగపూర్ టెంపుల్, అర్బన్ పార్క్, గుత్త టెంపుల్, ఫన్ జోన్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ ఆడుతూ పాడుతూ సందడి చేశారు. రకరకాల వంటకాలతో అందరూ కలిసి భోజనం చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ, చిన్నారులను ఈ విధంగా విహార యాత్రకు తీసుకురావడం వలన చిన్నారులందరూ ఎంతో సంతోషంగా గడిపారని, విద్యార్థుల్లో మానసికంగా వారిలో జ్ఞానాన్ని పెంపొందించవచ్చని, ఆత్మశైర్యాన్ని నింపవచ్చని అన్నారు. తమ పాఠశాలలోని విద్యార్థులను ప్రతి ఏడాది ఈ విధంగా విహారయాత్రకు తీసుకెళ్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా పీడీఎస్ పీవైఎల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని జిల్లా గ్రంథాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నియామక సంబంధించిన పోస్టులను డిసెండింగ్ ఆర్డర్లు అంటే డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ అనే క్రమ పద్ధతిలో నింపాలని, అదేవిధంగా ఫస్ట్ లిస్టు తర్వాత సెకండ్ లిస్టును ఖాళీ ఉన్న పోస్టు సెకండ్ లిస్టును వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా రిక్రూట్మెంట్ ఆప్షన్ని పెట్టాలని పీడీఎస్ పీవైఎల్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ కేంద్రంలో గల గ్రంథాలయ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులు, రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగులు ముఖ్యంగా ఇబ్బంది పడడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని, అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడం జరిగింది.
మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని, ప్రజలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ గురుకుల బోర్డు తప్పిదం వలన, లేకుంటే అసంబద్ధం వలన, లేకుంటే అధికారుల అసంబద్ధం వలన ఈరోజు గురుకుల పోస్టును ఇష్టం వచ్చిన రీతిలో, అది డిసెండింగ్ ఆర్డర్ కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో భర్తీ చేయడం చాలా సిగ్గుచేటు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము, సీఎం రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని గురుకులకు సంబంధించిన పోస్టులను డిసెండింగ్ ఆర్డర్లో ఫిలప్ చేయాలని, అదేవిధంగా ఫస్ట్ లిస్టు తర్వాత ఖాళీగా ఉన్న పోస్టులను బ్యాక్లాగ్ కాకుండా సెకండ్ లిస్టులను వెంటనే ప్రకటించాల్సిందిగా పీడిఎస్, పీవైఎల్ విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గత కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే ఈ కాంగ్రెస్ పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వివరించి టీఎస్పీఎస్సీ బోర్డు, గురుకుల బోర్డు చేసిన తప్పిదాలకు అనేక మంది విద్యార్థులు నేలరాలిపోయారు. అదే తప్పును కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తా అంటే విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం చూస్తూ ఊరుకోదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. నేటికి అంటే ఒక క్రమబద్ధీకరణ పద్ధతిలో డిఎల్, జిఎల్ ఇలాంటి పోస్టులను అంటే ఒకటేసారి అన్ని ఎగ్జామ్లు పెట్టడం వల్ల ఒక అభ్యర్థి ఒకటేసారి అన్ని ఎగ్జామ్లు ఏ విధంగా అటాచ్ చేయగలుగుతాడు అంటే చాలామంది అనేక రకాలుగా ఇప్పుడున్న పోటీ పరీక్షలో 100 కొలువులు ఉంటే 1,00,000 మంది అప్లికేషన్లు పెట్టున్న పరిస్థితి. నిరుద్యోగాలు ఏమిటో యువకులు నేలరాలిపోతున్నా కూడా ఎలాంటి స్పందన లేకుండా 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం సచ్చిన పాము లెక్క చలనం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే నిరుద్యోగ యువత మేల్కొన్నది, కేసీఆర్ని గద్దదించింది, అహంకారిత నియంత పాలనను పాతాళంలో దొక్కింది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటాని, ఉద్యోగుల భర్తీ చేస్తాని, జాబ్ క్యాలెండర్లు ఇస్తాని, టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేస్తా అని చెప్పేసి కొత్త బోర్డును ఏర్పాటు చేసి అదేవిధంగా గురుకుల బోర్డు విషయంలో కూడా పునరాలోచించాలి. దాన్ని ప్రక్షాళన చేసినా కూడా పర్లేదు. కానీ వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పొన్నమన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, పొన్నమన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ కుల గణన గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల లోపలే ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి కలగన్నారో కులగణన గురించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న అసెంబ్లీలో ఈ బిల్లు కులగణన బిల్లు పాస్ చేసిన సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. నేనేమంటున్నాం, బీఆర్ఎస్ నాయకులారా మీరు ఒకటే ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా మీరు మధ్యతరగతి గురించి కానీ కింది స్థాయి గురించి ఆలోచించింది లేదు. మీరు ఏం చేసినా కానీ మన కమిషన్ ఎంత, మన పెట్టుబడి ఎంత, మన లాభాలు ఎంత, ఇవే చూసారు. కానీ ప్రజలకు ఏ పథకాలు ఏం చేరుతున్నాయి, ఏం చేరుతలేవని ఎప్పుడు ఆలోచించిన దాఖలాలు లేవు. సామాన్య మానవుడికి ఈరోజు ఉచిత బస్ ప్రయాణమే కానీ, 200 యూనిట్ల కరెంటే కానీ, 500 రూపాయల సిలిండర్ పథకమే కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులకు నిద్రపోదామంటే కూడా నిద్ర వస్తలేదు. మొత్తం ఇదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మన మనుగడ ఏంటిది. మళ్ళీ ఈరోజు కూడా ముఖ్యంగా కేసీఆర్ గారు ఢిల్లీకి ప్రయాణమట. మేము కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తుంది బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని. ఇప్పుడు అదే నిరూపణ కాబోతుంది. కాంగ్రెస్ నాయకులారు మీరు ఒకసారి మనం కష్టపడి ఒక ఎంపీ స్థానాలను గెలిపించుకున్నట్టయితే, నిజామాబాద్ ఎంపీ స్థానాలను గెలిపించుకున్నట్టయితే టీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే. ఇది ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు రేపు ఎల్లుండి కూడా కలవబోతున్నారు. దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టు ఈ జరగబోతున్నది. కాంగ్రెస్ పార్టీలో మేము మొత్తం 17 స్థానాలు గెలిచి రేవంత్ రెడ్డి గారికి బహుమతికి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నిర్ణయించుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో సోమవారం నిర్వహించిన సబ్జెక్టు నాలెడ్జ్ టెస్టు పరీక్షలో కాంతి హై స్కూల్ విద్యార్థులు
ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పరీక్షలో కాంతి హై స్కూల్ పాఠశాలకు చెందిన అభినయ రంగోజీ విజేతగా ప్రకటించారు. మనస్విని సుజల్ కన్సోలేషన్ బహుమతులు సాధించారు. కాంతి హై స్కూల్ ఫౌండర్ కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి వారి అద్భుతమైన ప్రదర్శనను అభినందించారు. ఇతర విద్యార్థులందరూ దీనిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆర్మూరు పట్టణంలోని పార్లమెంట్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మీరు అరవింద్ అన్నగారి విషయంలో రాజకీయాలు చేయడం మానేసి మీ 420 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలను ఈ యొక్క తెలంగాణ ప్రజలకు మీరు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని ధర్మపురి అరవింద్ అన్న గారి యొక్క రోజు రోజుకు గ్రాఫ్ పెరుగుతుందని ఏదైతే తాను వాగ్దానం చేశాడో పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి ఆ పసుపు బోర్డు తీసుకురావడం కారణంగా వీళ్ళకు అందరూ మతి భ్రమించి అధికారం వచ్చినటువంటి అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రజా పోరాటంలో మిమ్మల్ని అందరినీ కూడా మేము ఖచ్చితంగా ప్రజల ద్వారా బొందపెట్టడం ఖాయం. మొన్నటి వరకు కేసీఆర్ ఏదైతే మాట మాట్లాడిండో ఆ కేసీఆర్ యొక్క మీరు తొక్కిర్రు అని మేము తెలియజేస్తున్నాం. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈరోజు కేసీఆర్ తొక్కి అసెంబ్లీలో ప్రజలు చూస్తున్నారు. అతను మాట్లాడినట్టు మీరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అసెంబ్లీకి అది అమర్యాదకరం. వారు బురదలో కాలు పెట్టిర్రు, మీరైనా సబబుగా మాట్లాడండి. కేసీఆర్ యొక్క మాటలను పక్కకు పెట్టి మీరు గవర్నమెంట్కి వచ్చిర్రు, ప్రభుత్వానికి వచ్చిర్రు. ప్రభుత్వంలో మీరందరూ కూడా సరైన విధంగా పరిపాలన చేయండి, అభివృద్ధి కోసం ప్రయత్నం చేయండి. మేమందరం భారతీయ జనతా పార్టీ నాయకులం, కార్యకర్తలమే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ముందుగా అందరూ నరేంద్ర మోడీ గారికి మనం అందరం కూడా రాబోయే కాలంలో అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి ఒక నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఒలింపియాడ్లో రాష్ట్ర జిల్లా స్థాయి అవార్డులతో సత్యశోధక్ పాఠశాల విద్యార్థుల విజయ ప్రభంజనం. శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సైన్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సిరికొండ మండల కేంద్రానికి చెందిన సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అవార్డులు సాధించారని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య తెలిపారు. సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ, అతిథులు తెలంగాణ ఆదాయ పన్ను శాఖ రాష్ట్ర కమిషనర్ జీవన్ లాల్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్లు విద్యార్థులకు అవార్డులు అందించి అభినందించారు. రాష్ట్ర స్థాయి గణితంలో పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి వి భార్గవరెడ్డి, సైన్స్ లో 8వ తరగతి విద్యార్థులు కె శ్రీనిధి, బి సహస్ర అవార్డులు సాధించగా జిల్లా స్థాయి గణితంలో 9వ తరగతి విద్యార్థులు కె యశస్విని, వి సారష, సైన్స్ లో 8వ తరగతి విద్యార్థిని బి భవ్యశ్రీ, గణితంలో 5వ తరగతి విద్యార్థి కె యశ్విత, సైన్స్ లో 5వ తరగతి విద్యార్థి పి అశ్విత రెడ్డిలు అవార్డులు సాధించారు. వీరితో పాటు గణితంలో జి నిత్యశ్రీ 10వ తరగతి, వై కృష్కర్ రెడ్డి 9వ తరగతి, కె మనస్వి 6వ తరగతి, బి అంజలి 6వ తరగతి, సైన్స్ లో జి సాత్విక 9వ తరగతి, ఏ రఘువర్షిని 7వ తరగతి, ఎస్ గ్లాడ్సన్ 7వ తరగతి, ఏ శ్రీరాజు 6వ తరగతిలు ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ఇలాంటి ఒలింపియాడ్ పోటీ పరీక్షలు విద్యార్థుల సంపూర్ణ వికాసానికి తోడ్పడతాయన్నారు. ఒలింపియాడ్ లాంటి పోటీ పరీక్షలు రాణించుటకు తరగతికి సంబంధించిన విషయ పరిజ్ఞానం, జనరల్ నాలెడ్జ్, సామాజిక అంశాలపైన అవగాహనతోనే సాధ్యమని, నేటి పోటీ ప్రపంచంలో చదువు, సాంకేతిక నైపుణ్యత విద్యార్థుల విజయాలకు సోపానాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ బిద్యదుర్ సుబూది, డిఆర్డిఓ శాస్త్రవేత్త వీరగోని సందీప్, శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ అమరేష్, పాఠశాల ఉపాధ్యాయులు గంగారెడ్డి, పూజిత్,
తదితరులు పాల్గొన్నారు. అవార్డులు సాధించిన విద్యార్థులను నేడు పాఠశాలలో ప్రిన్సిపల్ ఆర్ నరసయ్య, ఉపాధ్యాయులు అభినందించారు. ఇందల్వాయి మండల కేంద్రంలో పలు విద్యా సంస్థల బస్సులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకుండా రాంగ్ రూట్ లో వెళ్తున్నాయి. రాంగ్ రూట్ లో బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలకటమాడుతున్నారు. ముందు నుండి వచ్చే వాహనాలు అతివేగంతో రావడంతో రాంగ్ రూట్ లో వెళ్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులకు అనుకోకుండా జరగని సంఘటన జరిగితే పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉంది. విద్యా సంస్థల యాజమాన్యాల ప్రోద్బలంతో డ్రైవర్లు మా రూటే సెపరేట్ అనే విధంగా రాంగ్ రూట్ లో బస్సులు నడుపుతున్నారు. ట్రాఫిక్ అధికారులు చూసి చూడనట్లుగా వివరిస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రజలు చర్చించుకుంటున్నారు. పిల్లలకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇకనైనా విద్యా సంస్థల యాజమాన్యాలు స్పందించి విద్యా సంస్థల బస్సులు రాంగ్ రూట్ లో వెళ్లకుండా బైపాస్ రూట్ లో నడపాలని ప్రజలు కోరుతున్నారు. ఇందల్వాయి మండల కేంద్రం దగ్గరలోని టోల్ ప్లాజా వరకు రాంగ్ రూట్ లో వెళ్లి అక్కడ నుండి యూటర్న్ తీసుకుని గన్నారం వైపు వెళ్లడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు స్పందించి డ్రైవర్లకు నియమ నిబంధనల ప్రకారం బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ల చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు బాల నరసయ్య మాట్లాడుతూ, గతంలో రాజీవ్ గాంధీ బీసీల కులగణన చెప్పిన విధంగా ఆ పద్ధతి ప్రకారం మన రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో బీసీ కులగణన బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి అన్ని పార్టీలు సానుకూలంగా తెలియజేయడంతో కులగణనపై బీసీలకు ఫస్ట్ విజయం అన్నారు. రాబోయే ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకారం రవి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎర్రన్న, బకారం సంతోష్, సిరికొండ రమేష్, దేగం పెద్ద సాయన్న, చేపూరు రాజేందర్ గౌడ్, నేమనంది కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నరేందర్, ప్రవీణ్, సాగర్ రెడ్డి, ప్రసాద్, రాజ్ కుమార్, డి సురేష్, సలీం బిన్ అహ్మద్, అర్షద్ అలీ, జిల్లా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. గతంలో మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కులగణన గురించి చెప్పిండు. ఆ పద్ధతి ప్రకారంగానే మన రాష్ట్ర కమిటీ, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమ ఉప ముఖ్యమంత్రి, మన పొన్నం ప్రభాకర్ గారు, మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి, వీరంతా కలిసి అసెంబ్లీలో దీన్ని బిల్లు పెట్టడం జరిగింది. దానికి ఖచ్చితంగా అన్ని పార్టీలు ఒప్పుకొని కులగణన చేయడానికి ముందుకు వచ్చినాయి. కాబట్టి ఇది ఫస్ట్ విజయం బీసీలో సాధించినటువంటి సమస్య. కాబట్టి కాకపోతే మనము ఇప్పుడు చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఇప్పుడు ఈ కాడికి వెళ్ళి బీసీలకు సరైన న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతి వారికి ఏ జాతికి ఆ జాతి చేస్తూ మరి ఎవరికి వచ్చేది రాజకీయ పెంచడానికి ముందుకు వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతి బీసీ నాయకులతో బలపరిచి మన దేశం లోపల మన బీసీ నాయకత్వాన్ని చేకూర్చు కోసం మనం ప్రయత్నిస్తామని కోరుతూ బిల్లు పాస్ చేసినటువంటి అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేస్తానని మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి ఉండి బీసీ బిల్లు ఆమోదం పొందినందుకు వాళ్ళకు పాలాభిషేకం చేయడం జరిగింది. పోయిన గవర్నమెంట్ బీసీలను చిన్న చూపు చూసింది. బీసీలు ఆ యొక్క గవర్నమెంట్కు తగిన గుణపాఠం చెప్పారు. ఈరోజు వచ్చే ఎన్నికల్లో బీసీ కులాలన్నీ మమేకమై వచ్చే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలంతా
కాంగ్రెస్ను ఆదరించి కాంగ్రెస్కు మెజారిటీ సీట్లు సాధిస్తాయని మా యొక్క బీసీల ఐక్యత చాటుతామని. ఇటీవల మృతి చెందిన కుటుంబానికి ఎంపీ అరవింద్ ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 అందజేశారు. ఇందలవాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన దొనకంటి గంగాధర్ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ద్వారా గంగాధర్ కుటుంబానికి నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేతుల మీదుగా ₹1,00,000 అందజేయడం జరిగింది. బీజేపీ పార్టీలో కార్యకర్తగా చురుగ్గా పనిచేసేవాడని తెలిపారు. ప్రతి కార్యకర్తను కాపాడుకునే బాధ్యత బీజేపీ పార్టీ పైన ఉందని, ఎవరు కూడా అధైర్యపడకుండా ఉండాలని ఎంపీ అరవింద్ భరోసానిచ్చారు. అనంతరం గంగాధర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు నాయుడు రాజన్న, వాసు, తిరుపతి రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో కిడ్స్ పార్క్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మ్యాజిక్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిషియన్ బాబు మియా తన మాయాజాలంతో పిల్లలను ఆకట్టుకున్నారు. పాఠశాల కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ, ఈ మ్యాజిక్ షో అనేది మనకు సైన్స్ నేర్పుతుందని, ఇందులో ఏ విధమైనటువంటి అపోహ ఉండదని, కేవలం కొన్ని ట్రిక్స్ ఉపయోగించి ఈ మ్యాజిక్ షో నిర్వహించడం జరుగుతుందని పిల్లలకు వివరించారు. ప్రతి ఏడాది ఈ షోను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. బాబు మియా 50 రకాల మ్యాజిక్ లను విద్యార్థుల ముందు ప్రవేశపెట్టారు. దీంతో విద్యార్థులు ఆయన చేసే మ్యాజిక్ ఫిదా అయ్యారు. అనంతరం పాఠశాల యాజమాన్య మ్యూజిషియన్ బాబు మియాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు వస్తుందా? ఈ బాల్ చూడండి ఎక్కడ వేస్తున్నా, అందరు చూడండి, జాగ్రత్త, చిన్నపిల్లలు జాగ్రత్తగా చూడాలి. కూర్చోండి, మంచి కూర్చోండి. ఇట్లా అచ్చు అని ఉదో ఖతం, ఏ ఏక్ और ये दो. और ఇలా చేపెట్టి చూడు, లేదు ఖతం, ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ వెళ్ళిపోయింది. ఓకే రైట్, మీరు ఇద్దరు కూడా కూర్చోండి. 1 2 3. घड़ी घड़ी చూడవద్దు మేడం, మ్యాజిక్ చాలు అయిపోయింది. చేతిలో పట్టుకో, ఇది ఇట్లా అలాగా. 1 2 3. సార్ మీరు అడగండి, బాల్ ఉందా లేదా? పక్కా. 1 2 3 4 5. ఇలాగా లడ్డు ఇచ్చి, మిఠాయి ఇచ్చి, చాక్లెట్ ఇచ్చి పిల్లల్ని పట్టుకోబోతున్నారు. ఈ విషయం మీకు తెలుసా? ఇది ఒకటి. రెండోది, జాగ్రత్తగా ఉండాలి. టీచర్లు సార్లు చెప్పినట్టు వినాలి. అనుమతి లేకుండా అవుట్ సైడ్ డోర్ అవతలకి ఎవరు బయటికి వెళ్ళకూడదు. ఎవరైనా బయటికి వెళ్ళవద్దు, సార్లని చెప్పి పోవాలి. అవునా? మరి లడ్డు ఇచ్చి పిల్లల్ని పట్టుకోబోతున్నారు, ఎవరు తీసుకోవద్దు.